చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, శుభోదయం. చైతన్య రథం తెలుగుదేశం పార్టీకి అభిమానులకి శ్రేణులకు సెంటిమెంట్, ఎమోషన్. ఆ ఎమోషన్పై మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వివరించడానికి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు. సార్, చైతన్య రథం సెంటిమెంట్, ఎమోషన్, పార్టీ శ్రేణులు, దానిపై మీ విశ్లేషణ. ఇప్పుడు కరెక్ట్గా ఒక 40 సంవత్సరాల క్రితం 1983లో జనవరి 5వ తారీఖున ఒక ఎలక్షన్ జరిగిందండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నిక 1983 జనవరి 5. ఇవాళ 6 అనుకోండి, నిన్న ఆదివారం కాబట్టి మనం ఎవరం కలవలేదు, ఇవాళ మాట్లాడతాం. ఆ ఎన్నికకు ముందు 9 నెలల ముందు ఆయన పార్టీ పెట్టి చైతన్య రథం మీద ఆయన మొట్టమొదటిసారి ఈ దేశంలోనే సంచలనాత్మకమైన రోడ్ షోలో ఆద్యుడైన ఆ పర్యటనలో ప్రజలను ఎలా చేరువైపోయాడంటే, చైతన్య రథం మీద ఆయన ఈ రాష్ట్రంలో అన్ని మారుమూల ప్రాంతాలను కూడా టచ్ చేశాడు. తెర మీద చూసి తెర వేలుపు ఎన్టీ రామారావు గారు ఇలవేలుపులా ఇంటి ముందు ప్రత్యక్షమైపోయేటప్పటికి ప్రజలకు కూడా ఒక రకమైన ఎమోషన్ గురైపోయారు. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అధిరోహించిన రథం, ఆ చైతన్య రథం మీద తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి, మద్దతుదారులు అందరికీ కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ చైతన్య రథం అన్న పేరు మీద కానీ, ఆ చైతన్య రథం ఆ వెహికల్ మీద కానీ, ఆ వాహనం మీద కానీ. అలాగే దాన్ని చోదకుడుగా హరికృష్ణ గారు పనిచేసాడు. రామారావు గారికి సారథిగా ఉన్నాడు అతను. ఆయన ఒక రకమైన మేము చూసాం, అది మా అదృష్టం, మీరు కూడా చూసుంటారు. కానీ ఇప్పుడున్న తరానికి అది తెలియదు, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఇప్పుడున్న పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. కారణం ఏంటంటే, మేము కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కుటుంబాల నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి అప్పట్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించలేరా, ఓడించే శక్తే రాదా అనుకునేవాళ్ళు నా చిన్నప్పుడు కూడా నేను. ఎందుకంటే ఏ ఎలక్షన్ వచ్చినా జనతా పార్టీ వచ్చింది. 77లో జనతా పార్టీ వచ్చినప్పుడు దేశం అంతానే గెలిచింది, కానీ ఆంధ్రప్రదేశ్లో జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ లేదు, ఓడిపోయింది ఎంపీ ఎలక్షన్స్లో. అంతా కాంగ్రెస్ గెలిచి ఒక్క నీలం సంజయ్ రెడ్డి కూడా ఇల్లు గట్ట తగిలిట్టి ఇచ్చేసి నెగ్గాడు, కానీ మామూలుగా అయితే అతను నెగ్గడు. ఇప్పుడు అతను ఏదైతే కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంకులు ఉన్నాయో వాళ్ళకి రిగ్గింగ్ చేసుకోవటానికి లేకుండా ఉన్న గ్రామాలు ఉంటాయి కదా, అలాంటి కాడన్నీ మొత్తం ఊళ్ళ తగిలిట్టిచ్చేసాడు. దాంతో వాళ్ళ గ్లబోదిబోమంటే ఇల్లు కాలిపోయి చూసుకున్నారు. అప్పుడు అంత తాటగిళ్ళే కదా ఇందిరాగాంధీ ఇచ్చినాయి. వీళ్ళు ఓట్లు వేసుకుని వీళ్ళు ప్రింటింగ్ చేసి దొబ్బేశారు. గెలిచాడు, అలా గెలిచాడు ఆయన. మిగతా వాళ్ళు మామూలుగా ప్రజలతో గెలలేదు. అంటే ఇప్పుడు మాట్లాడకూడదు అనుకోండి, అది రాష్ట్రపతి అని అయితే జరిగింది అది. అయితే వీళ్ళు ఓడించలేరు ఎవరని అనుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో రామారావు గారు పార్టీ పెట్టాడు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పైగా ఆయన సినిమా యాక్టరు సక్సెస్ఫుల్. ఆయన పాత్రల్లోనే, ఆ సినిమాలు నటించిన పాత్రలు ఉత్తమ పురుషుడిగాను, గుణవంతుడిగాను, కథానాయకుడిగాను, నిజమైన కథానాయకుడు, రియల్ హీరోలాగా అతను ఆయన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, విపత్తులు వచ్చినా ఆయన ముందుండి సినిమా పరిశ్రమ నడిపించి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర నాటకాలు, కార్యక్రమాలు చేసి డబ్బులు కలెక్ట్ చేసి ప్రభుత్వాలకు అప్పచెప్పేవాడు. స్వయంగా ఆయన ఇచ్చేవాడు. రాయలసీమ కొరకు వచ్చినా, దివిసీమ ఉప్పెన వచ్చినా ఈ కార్యక్రమాలు చేశాడు ఆయన ఎప్పటికప్పుడు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? నాగిరెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా, కేవీ నాగిరెడ్డి గారు, ఆ సినిమా విజయ ప్రొడక్షన్ నాగిరెడ్డి గారు, ఆ సినిమాలో కూడా చూపించారు. నీకు పనేటాయని ఎందుకు వెళ్తావు అలాగే నువ్వు అంటే, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మనం చూసుకోండి, రాయలసీమలో కొంతమంది పెట్టుబడిదారుల కింద ఈ ఫ్యాక్షన్, ఈ బ్యాచ్ డెఫినెట్గా నాగిరెడ్డి గారు గొప్ప నిర్మాత, ఆయన మేము గౌరవించాల్సిన వ్యక్తి. కానీ ఎప్పటికీ మారలేదు వాళ్ళ దృష్టి. రామారావు గారు వెళ్ళాడు, ప్రజల కోసమే కదా అది. నువ్వు వ్యాపార దృక్పథంతో చూడలేదు ఆయన. ఆయనకి నష్టమే కదా కెరీర్ పరంగానే, కానీ వాళ్ళ ఆలోచన విధానం అలాగ ఉంటాయి. అలాగే ప్రజలకు చేరువేయడాన్ని పురాణ పాత్రల్లో కృష్ణుడిగా, రాముడిగా, శివుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, కథానాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, సహచర పాత్ర కూడా, బృహన్నల్లాంటి పాత్ర కూడా పోసాడు. ఎంత అందంగా ఉంటాడో అర్జునుడు నర్తంశాల సినిమాలో. ఎన్టీ రామారావు గారు అర్జునుడు అంటే మన్మధుడికి తీసిపోని విధంగా, మన్మధుడు తలదన్నే విధంగా ఆ రూపురేఖ లావణ్యాల అందం రామారావు గారిని చూస్తే ఆ పాటలో చూడండి, మీకు నరవరావు కురువరా అన్న పాటలో అసలు అందులో కొంత అతిశయోక్తికి సంబంధించిన అతని ప్రశంసలతో కూడిన వ్యాఖ్యలు చరణాలు ఉంటాయి.
అర్జున పార్థ కిరీటి అని చెప్పేసి అలాగ చెప్తూ ఉంటే నిజంగా దానికి ప్రతిరూపంలో ఉంటాడు ఎన్టీ రామారావు గారు. అలాగే ప్రజల గుండెల్లో హృదయాల్లో ముద్రపడిపోయింది. ఆయన క్యాలెండర్లో దేవుడు కృష్ణుడిగా ఉన్న క్యాలెండర్ని ఇళ్లలో దేవుడి పటాల పక్కన పెట్టుకునేవారు అంతా. ఇంకే సాక్షాత్తు దైవ స్వరూపంలో చూసేవారు. అటువంటిది ఆయన ఎదురుగుండా ప్రత్యక్షమైపోయాడు అందరికీ. ఆ కాకి డ్రెస్ వేసుకుని మాట్లాడుతూ ఉంటే ఉర్రూతలో ఊపేవారు జనం. మేము కూడా ఇప్పుడు మీకు సపోజ్ మా రాజమండ్రి ఆయన వస్తున్నాడు అనుకుంటే అన్నవరం దగ్గర ఉండగా మేము ఎదురు వెళ్ళిపోయేవాళ్ళం ఆ స్కూటర్లు వేసుకుని. భయం ఉండేది కాదు. ఇటు ఆ జోరు హుషారులో కింద పడిపోయి దెబ్బలు తగులుతాయి అన్న భయం కూడా లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే 83లో జనవరి 5వ తారీఖు ఎలక్షన్ జరిగింది. ఒక్కరోజు మధ్యలో 6వ తారీఖు విడిచిపెట్టి 7వ తారీఖున కౌంటింగ్. అప్పుడు ఇప్పుడులాగా కాదండి, 45 రోజులు 45 రోజులు కౌంటింగ్కి ఎలక్షన్కి మధ్య తలపోటు. అప్పుడు మరి సాంకేతికంగా అంత అభివృద్ధి చెందనప్పుడు, రవాణా సౌకర్యాలు లేనప్పుడు కూడా మరి ఎందుకో వెంటనే చేస్తారు. మరి అప్పుడు ఈ 7వ తారీఖు కౌంటింగు, 8వ తారీఖు విడిచిపెట్టి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉన్నాయి. టకటకమని అయిపోయింది. అప్పుడు ఈ చైతన్య రథం మీద ఈయన పర్యటన, ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఫలితాల ప్రకటన రోజు చూడాలి మీరు. ఎలక్షన్ అయిపోయింది 5వ తారీఖుని. మేము రాయమండ్రి చదువుకునే వాళ్ళం. అప్పుడు ఎలక్షన్కి మాకు ఓటు వచ్చిన కొత్త ఓటు వేసేసి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు డౌట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అజేయమైంది కదా, అప్రీతహత విజయాలు సాధించిన పార్టీ, కాంగ్రెస్ని ఎవడ కదపలేడు అనేటువంటి భావన అందరిలోనూ ఉంది. ఎందుకంటే స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే సమాజంలోని కొన్ని వర్గాలు అయితే సాలిడ్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు కూడా అలా మాట్లాడేవారు. సినిమా యాక్టర్ కాబట్టి, రామారావు గారికి ఇమేజ్ ఉంది కాబట్టి, ఒక మాస్ హీరో కాబట్టి జనాలు వస్తున్నారు, అంతేగాని ఓట్లు ఎవరు వేస్తారండి, అవును రాజకీయం వేరు సినిమా వేరు కదా అనేటువంటి భావన ఉండేది అందరికీ. జనాల్లో ఉత్సాహం కనపడుతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని నమ్మకం ఉన్నా వాళ్ళు తీసుకొచ్చిన క్యాండిడేట్లు, పెట్టిన క్యాండిడేట్లు ఎవరిని పడతాలను పెట్టేశారంటే పనికిరాని వాళ్ళని కాదు, కొత్తగా ఉన్న యువకుల్ని, రాజకీయాలతో అలా సంబంధం లేని వాళ్ళని కూడా పెట్టారు. యనమల రామకృష్ణుడి గారికి రాజకీయాలకి ఏం సంబంధం, బాగా చదువుకున్నాడో లాయరు పెట్టేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని పెట్టారు. ఎవరన్నా దానిపోయి దానేలు కాదు, కానీ అప్పటి వరకు వాళ్ళకి రాజకీయంగా ఎవరికి తెలియదు, ఆర్థికంగా కూడా చాలా లో లెవెల్లో ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి అంతంత, మొన్న జగన్ చెప్పాడు చూసారా, అలాగే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నవాళ్ళు నిజంగా ఆయన చేశాడు అవన్నీ. రామారావు గారు అప్లికేషన్ పెట్టుకుంటే అతను గుణగణాలు, అతని గురించి చిన్న ఎంక్వైరీ చేసి ఆ ఊళ్ళో ఏంటి పరిస్థితి, అతను ఏం చదువుకున్నాడో చూసి టక్మని ఇచ్చాడు సీటు. మరి ఇలా ఈ మొదర తేళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు అందరూ, మొదర డెక్కలు మర్రి చెట్లు అయింది, వేళ్ళు ఊనుకొని ఉన్న వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు పెద్ద మహామహులు కదా అందరూనే, అతిరథ మహారథులు అంటారు కదా వాళ్ళందరూ. వాళ్ళందరి మీదకి పోటీ పడింది వీళ్ళు. రామారావు గారికి రాజకీయ అనుభవం లేదు, ఆవేశపరుడు, ఇలాంటి ఆయన ఈయన ఇటుపక్క నాయకుడు. వాళ్ళేమో ఈ దేశాన్ని వెళ్తున్న ఇందిరాగాంధీ గారి పార్టీ, పైగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా మంచి దిట్టమైన మనుషులు, ఆర్థికంగా అన్ని రకాలుగా బలమైన వాళ్ళు, స్థిరమైన వాళ్ళు, సమాజంలో వాళ్ళ ఏరియాల్లో చాలా బలవంతులు వాళ్ళు ఎదుర్కోవాలి. ఆ డౌట్ ఉండేది అందరికీ ఏమవుద్దా అని. అదే క్రమంలో మేము మా ఊరి నుంచి పోతా రాయమండ్రికి అడుగుతుంటే ఎవడో చెప్పేవాడు కాదు సరిగ్గా. ఓటు ఎవరికి వేసేవారు, నీకేం నీ సొమ్మేం పోయింది చెప్పరా బాబు అంటే చెప్పేవారు కాదు. కొంతమంది వేసేవాడిని అనేవారు. తర్వాత కొంతమంది అయితే ఇలాగ అనేవారు, సైకిల్ వాళ్ళు భలే కనబెడతారండి. అంతకుముందు ఇలాగ అనేవారు, జనతా పార్టీ వచ్చిన కొత్త ఎవరికి వేసేవాడి, అంతా జనతా పార్టీ వచ్చేద్దాం అనుకునేవాడు వాళ్ళు, జనతా పార్టీకి వేసేవాడి అనేవారు ఇలా చేయి చూపించి. అలాగా వాళ్ళకి ప్రజలకన్నా మేధావులు ఎవడో ఉంటారండి, రాజకీయ నాయకులు పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటారు. కానీ అయితే 7వ తారీఖు రిజల్ట్ డే మా రాజమండ్రి గురించి చెప్తాను, నేను రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి. ఆ రోజు రాజమండ్రి గోకారం బస్ స్టాండ్ అని ఒకటి ఉంది. ఆ గోకారం బస్ స్టాండ్ పక్కనే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, పెద్ద బిల్డింగ్. అదే పెద్ద బిల్డింగ్ అప్పుడు 5 అంతస్తులు 6 అంతస్తులు. వాళ్ళు ఏం చేశారంటే ఒక సమాచార కేంద్రాన్ని, ఒక డిస్ప్లే బోర్డు, అంటే ఇప్పటిలాగా డిజిటల్ బోర్డు కాదు, సొద్దమొక్కించుకుని రాస్తారన్నమాట. పెద్ద బోర్డు పెట్టి అది మీద సొద్దమొక్కించుకుని రాస్తూ ఉంటారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎన్ని సీట్లు వచ్చినాయి, అది లెక్క. ఓ మైక్ పెట్టారు, ఓ రేడియో కనెక్షన్ ఇచ్చారు. రేడియో వార్తలు వస్తూ ఉంటాయి, దీన్ని ఇలా మారుతూ ఉంటారు. వీళ్ళకి ఫోన్ చేసి కూడా కొంత సమాచారం తెచ్చుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ సిస్టమ్. మీకు అప్పుడు బ్యాలెట్ కదా,
మీకు సాయంత్రం 4 గంటల వరకు కూడా బ్యాలెట్ పెట్లు ఓపెన్ చేసి అవన్నీ ఎట్లకై వర్గీకరించి వాళ్ళు కేటాయించిన స్లాట్స్లో వేసి రబ్బర్ బ్యాండ్లు వేసి 50 కలిపి ఒక్కొక్క కట్ట కింద కట్టి పెడతారు. అలా పెట్టడానికి సాయంత్రం 4 గంటల దాకా సరిపోయింది. 4 గంటల తర్వాత నుంచి లెక్కింపు మొదలైంది. ఒక గంట తర్వాత నుంచి ఫలితాలు సాయంత్రం 6 గంటల నుంచి మెల్లగా మొదలయ్యి 7 గంటలకు కొంచెం ఉధృతం అయింది. రౌండ్లు దాడటం ఇలాంటి ఆధిక్యతలు చెప్పడం మొదలైంది. ఆధిక్యతలు చెప్పడం అనేటువంటిది అప్పుడు దాకా మేము సరదాగా జనమందరూ పోగవుతారు కాబట్టి ఆ పాటలు గీటలు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మధ్యాహ్నానికే ఒక రిజల్ట్ వచ్చేసింది. షాద్నగర్ కాంగ్రెస్ గెలిచింది. అందరికీ గుండెలు జారిపోయింది. తొలి రిజల్ట్ అది. అంటే అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ ఫస్ట్ టైం వాడారు మన దేశంలో. అక్కడ 83లోనే వాడారు ఎలక్ట్రానిక్ మిషన్. టకాల్మని ఓపెన్ చేసి చెప్పేస్తారు అది కదా. దాంతో కాంగ్రెస్ వాళ్ళందరికీ అమ్మని మళ్ళీ పర్లేదు ట్రెండ్ చూసుకుంటారు కదా. ఒక ట్రెండ్ ఎలా ఉంది ఇప్పుడు ఆ ట్రెండ్ బట్టి కదా కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడంటే పర్లేదు, మరి అంత దారుణంగా ఉండదులే, మీ టీడీపీ ఏం పెద్ద వచ్చేదిలే అన్న ఒక ధైర్యం కలిగింది అందరికీ. టీడీపీ వాళ్ళు అందరికీ కూడా పోయిదే ఒకటి తలకే వత్తకుండా పోతే ఇంటికి అన్నట్టు ఉన్నారు వీళ్ళు. అప్పుడు 6 తర్వాత ట్రెండ్స్ మొదలైన తర్వాత అదొక అనుభూతి అండి. అంటే ఒక రాజకీయ పార్టీకి మీరు పనిచేసి లేకపోతే ఓటేసి ఆ పార్టీ గెలవాలని కోరుకునే ఆ సానుభూతి మద్దతుదారులకి ఒక మంచి మధురమైన అనుభూతి ఏంటంటే, పాత ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఏ జిల్లా పేరు చెప్పి, శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పి శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఆముదాల వలస, టెక్కలి ఇలా చదువుకుంటూ వచ్చి టీడీపీ ఆధిక్యం అనేవారు. వార్తలు చదువుతున్నది కొప్పాక రామకృష్ణ అని వచ్చి కూడా ఒక ఆయన, దుగ్గిరాల పూర్ణయ్య గారు, ఇలాగా అద్దంకి మన్నార్ అంటూ వచ్చి చెప్తూ ఉండేవారు. వీళ్ళు అలా చెప్తా ఏ జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా పేరు రాజమండ్రి, అనపర్తి, కడియం, ఇలాగా ఆలమూరు, అమలాపురం, ముమ్మిడివరం ఇలా చెప్పుకుంటూ వచ్చి టీడీపీ ఆధిక్యం అలాగనివారు. మధ్యలో కొంచెం ఇందులో ఒక జలక్కి ఇవ్వడానికి ఏం చేసేవారంటే, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు ఆవనిగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ అని చెప్పుకుంటూ వచ్చి కాంగ్రెస్ అభ్యర్థులు అనేవారు. అంటే వాళ్ళు ఏమైనా ఆధిక్యతలు ఉన్నారో అనుకుంటే బాగా వెనకబడి ఉన్నారని చెప్పేవారు. అంటే అందులో కూడా సరదా అనమాట వాళ్ళకి. ఇక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే 2-3 రౌండ్లు గడిచిన తర్వాత ఆధిక్యతలు పెరగటమే కానీ తరగటం లేదండి. చాలా పల్చగా 294లోనూ ఒక 40-50 చోట్ల వాళ్ళ ఆధిక్యత కనపడుతుంది. స్వల్పంగా ఆధిక్యత, చాలా స్వల్పంగా. టీడీపీ ఆధిక్యతలేమో భారీగా పెరిగిపోతామే. 4,000, 5,000, 10,000 అలా పెరిగిపోతూ వస్తుంది. రామారావు గారు 2 చోట్ల ఆధిక్యతలో ఉన్నాడు. ఎవరిని కదిపినా ఎక్కడ చూసినా క్లీన్ స్వీప్ అనమాట. మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్, తుడిసాతలు పడేయటమే. ఆ 2 జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా ఉన్నాయంటే ఇంక మిగతా జిల్లాలు ఎందుకు పనిచేయమన్నమాట. ఆ 2 జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతుంది, అది వేరే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఎందుకు పనికిరాను వదిలేస్తారు. వాళ్ళు నీళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళు అన్నీ చేస్తారు, వాళ్ళు తాలూకు ఓట్లు లాగేసుకుంటారు, అన్నీ లాగేసుకుంటారు. కానీ వాళ్ళకి మాత్రం బిస్కెట్లో పలుకు పాడేస్తారు, కానీ బిస్కెట్ పొట్టలు ఎప్పుడు ఇవ్వరు వాళ్ళకి. ఇప్పుడు అంతే, పార్టీలు కానీ మా ప్రభుత్వాలు కానీ ఏమి చేయవు. వాళ్ళు ఇస్తే సంపూర్ణ విజయాన్ని ఇస్తారు కంప్లీట్గా. ఇంకెక్కడ మళ్ళీ ఆ గిరకలు ఏమి ఉన్నాయి, శుభ్రం తుడిసి ఆదరణ పోసేస్తారు అంతే. అలాగే టీడీపీకి 83లో జరిగింది, 85లో జరిగింది, 94లో జరిగింది, 99లో ఇచ్చారు, మళ్ళీ 2014లో ఇచ్చారు, 2024లో ఇచ్చారు. ఇంకా 2014లో కొంచెం అక్కడక్కడ వాళ్ళు బ్యాచ్ ఉన్నారు. కానీ వెస్ట్ గోదావరి అయితే కంప్లీట్ స్వీప్ చేసిందండి. స్వీప్. ఈస్ట్ గోదావరిలో మళ్ళీ రకరకాలుగా మారింది. కానీ పత్తిపాడు, కాకినాడ పార్లమెంట్లో పత్తిపాడు, తుని ఇలాంటివన్నీ వాళ్ళ స్థానిక నాయకుల వైఫల్యం, వాళ్ళ తాలూకు ప్రారంభం వల్ల జరిగింది. ఇలాగ ఎన్టీ రామారావు గారు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం కూడా మొట్టమొదటిసారి. అవునండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర సంబరాలు అలాగే జరిగినాయో అలాంటి సంబరం జరిగింది అక్కడ. ఇంకా అక్కడి నుంచి ఆ చైతన్య రథం అనేటువంటిది ఒక అటాచ్మెంట్. ఆయన ఎప్పుడు ప్రజల్లోకి పర్యటించాలో, ఏ ఎన్నికలు పర్యటించినా చైతన్య రథమే పర్యటించారు. అలాగే ఆయన్ని ప్రజాస్వామ్యానికి కూనీ చేశారు 84 ఆగస్టులో. అప్పుడు మళ్ళీ ఆ చైతన్య రథం ఎక్కిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఉవ్వెత్తుని కదిలి వచ్చారండి. ప్రజల నుంచి ఒక తిరుగుబాటు వచ్చింది. అనంతపురంలో కాల్పులు జరిగి 5-6 చనిపోయారు. ఇలాంటిది ఏం జరిగింది, అనంతపురం అనేటువంటిది బొగ్గును మండిపోయింది వాళ్ళ. ఆ ఉద్యమంలో మేము పాల్గొన్నాం.
మా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఆ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేసాం, ఇంటి ముందు మీటింగ్ పెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చైతన్య రథం అనేటువంటిది ఎప్పుడైనా సరే 94లో కూడా ఆయన అదే రథం మీద పర్యటన చేశాడు. 89లో కూడా పర్యటన చేశాడు. 89లో పార్టీ ఓడిపోయినా కానీ గణనీయమైన సీట్లతోటి ఘోర పరాజయం అయితే ఎదుర్కోలేదు. తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఘోర పరాజయం పరాభవం ఎదురవ్వలేదండి. ఓటమి పాలైతే 89లో రామారావు గారు ఉండగా 89 నుండి ఓడిపోయింది పార్టీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యాల్లోకి వచ్చిన తర్వాత 2004లో కూడా ఘోర పరాజయం కాదు, పరాజయం పాలయ్యారు. అది వ్యూహాత్మక తప్పిదాల వల్ల స్వల్ప మెజార్టీ వచ్చింది రాజశేఖర రెడ్డికి. 2014లో విజయం సాధించారు వాళ్ళు. 2019లో వచ్చినప్పుడు నిజంగానే ఘోర పరాజయం పరాభవం జరిగింది. అది కేవలం ప్రజల తాలూకు తప్పు, ఒక పొరపాటు, గ్రహపాటు, ఒక దుష్టశక్తి ఆవరించడం, దుర్మార్గం, అసత్య ప్రచారం, అనేక కారణాలు. పక్కన పైన వాడు వీడు ఎవడబడితే వాడు వచ్చి రాష్ట్రం మీద రాళ్ళు వేసేసారు, విష ప్రచారం చేశారు. ఎంతమంది కలిపి ఆ పార్టీని వెనక్కి లాగగలిగారు. తిరిగి ఎంత కింద కొట్టారో అంత పైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎన్టీ రామారావు గారు చైతన్య రథం, ఇదంతా ఒక ఎమోషన్ అండి, భావోద్వేగ బంధం. అది ఆ ఆత్మగౌరవ నినాదం, భావోద్వేగ బంధం ఆ పార్టీని నిలబెడతా వచ్చింది. ఇప్పుడున్న నాయకులు దాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటాం తప్ప మనం ఇచ్చారు. నాటి చైతన్య ఎమోషన్ క్యారీ చేస్తూ నేటి తరానికి పరిచయం చేసిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు.